తెలంగాణలో మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీకి వస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ సహా పలువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. చూస్తున్నాం, తెలంగాణలో మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీకి వస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ సహా పలువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి సర్పంచులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, మాజీ సర్పంచులను కూడా. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఇటు మాజీ సర్పంచులు చేపట్టినటువంటి ఆందోళన ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. సో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరినటువంటి సర్పంచుల జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీజీపీ ఆఫీస్ నుంచి రవీంద్ర భారతి మీదుగా దూసుకొస్తున్నటువంటి సర్పంచులను అడ్డుకొని ఇటు పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించారు. సో ఈ నేపథ్యంలో జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తో పాటు పలువురు మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 2019 నుంచి సో ఇప్పటి వరకు 600 కోట్ల బకాయిలు ఉన్నాయి. సో వీటన్నింటినీ తక్షణమే విడుదల చేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 12,000కు పైగా సర్పంచులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది సర్పంచులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ కూడా ఏదైతే ఇటు సర్పంచుల జేఏసీ నేతలు అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో వారి డిమాండ్లు పరిష్కరించాలి. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి 600 కోట్ల నిధులను విడుదల చేయాలనే డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి పిలిపించినటువంటి నేపథ్యంలో సర్పంచ్ జేఏసీ నేతలను అరెస్ట్ చేసి పిఎస్ అయితే తరలించారు. వాస్తవానికి ముందు ఏదైతే పంచాయతీరాజ్ కమిషనర్ కు వారు వినతి పత్రాన్ని ఇచ్చారు. సో అక్కడి నుంచి నిరసనగా వారంతా కూడా పెద్ద ర్యాలీతో బయలుదేరినటువంటి పరిస్థితి. సో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నటువంటి క్రమంలో వారిని అరెస్ట్ చేసి పిఎస్ అయితే తరలించారు. ఈ నేపథ్యంలో కొంతమంది జేఏసీ నేతలకు అదేవిధంగా పోలీసులకు మధ్య కొంత తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి అయితే సైఫాబాద్ పిఎస్ అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. తక్షణమే తమ నిధులను విడుదల చేయాలని డిమాండ్ మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.